హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్య తండ్రిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ముఖ్యంగా ఈ గ్రహణం రోజు మనం పాటించవలసిన నియమాలు, ఇంటిని కూడా శుభ్రం చేయాలా, వీటితో పాటు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎంత సమయం వరకు జాగ్రత్త పాటించాలి, అసలు దర్భ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే దర్భ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది. సో ఇది మ్యాక్సిమం ఎక్కువ మంది అడిగారండి ఆ వీడియోలో. దర్భ అంటే మన గరిక ఉంటుంది కదండి పచ్చగా, సో అది ఎండితే ఎలా ఉంటుందో ఎండుగడ్డిలాగా ఉంటుందన్నమాట. ఈ దర్భలు మనకి గుడి దగ్గర, లేదంటే పూజా సామాన్లు అమ్మే దగ్గర, లేదు దగ్గరలో ఏదైనా మార్కెట్ ఉంటే ఆ మార్కెట్లో కూడా దొరుకుతాయండి. మీకు నెక్స్ట్ డే గ్రహణం అనగా ముందు రోజు నుంచే ఈ దర్భ అనేది అమ్మడం స్టార్ట్ చేస్తారు. లేదు మీకు ఇంకెక్కడ దొరకదు అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న ఏ గుడికి వెళ్ళినా సరే ఆ గుళ్ళో పంతులు గారిని అడగండి, ఖచ్చితంగా డబ్బులు ఏమి తీసుకోరు, దర్భ ఫ్రీగానే ఇస్తారు. బయట అయితే ఒక 10 రూపీస్ పెట్టి మనం కొనుక్కోవాలి. మీకు ఇంకా క్లియర్గా తెలియడం కోసం నేను ఈ వీడియోలో పిక్ యాడ్ చేస్తున్నానండి, దర్భ ఎలా ఉంటుందో. సో అదొకసారి చూడండి, లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అంటే సుమారుగా 3 గంటల 40 నిమిషాల వరకు కూడా మనకి చంద్రగ్రహణం ఉంది. కానీ గర్భిణీ స్త్రీలు ఇన్ని గంటలు కదలకుండా ఉండడం కష్టం కదండి. మీరు దాదాపు ఈ 4 గంటలు ఏ పని చేయకుండా బెడ్ మీద కూర్చొని కానీ పడుకొని ఉండడం కానీ చేస్తే సరిపోతుందండి. ఈ టైంకి అంటే ముందే వాష్రూమ్కి వాటికి కూడా వెళ్ళొచ్చి కదలకుండా ఉండాలి. ముఖ్యంగా ఏవి తెంపడం కానీ కొయ్యడం కానీ అలాంటివి అస్సలు చేయకూడదు. తినడం అస్సలు చేయకూడదండి. ఈ 4 గంటలు కూడా ప్రెగ్నెంట్ లేడీసే కాదు, మిగిలిన వాళ్ళు కూడా ఫుడ్ తీసుకోవడం అనేది అస్సలు చేయకూడదు. ఎందుకు ఫుడ్ తీసుకోకూడదు అన్నది నేను ఆల్రెడీ సూర్యగ్రహణం వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పానండి. అందులో ఇంకా క్లియర్గా చెప్పాను. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకు ఫుడ్ తీసుకోకూడదు. సో ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మర్చిపోకుండా ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అలాగే ఈ గ్రహణ ప్రభావం మనం తగ్గించుకోవడం కోసము బయట తెచ్చుకున్న దర్భని, ముఖ్యంగా మన ఇంట్లో నిల్వ ఉండే వస్తువులు ఉంటాయి కదండి, బియ్యము, నూనె, పాలు, పెరుగు, నిల్వ ఉండే పచ్చళ్ళు పూజా మందిరం దగ్గర, అలాగే బీర్వాలో, ఇలా ముఖ్యమైన వాటన్నిటి మీద కూడా దర్భలు ఉంచితే ఆ గ్రహణ ప్రభావం అనేది పడకుండా ఉంటుందండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అయితే వీలైనంత వరకు మీరు పడుకునే బెడ్ చుట్టూ కూడా దర్భ పెట్టుకోవడానికి ట్రై చేయండి. దర్భలు దొరకవండి, మాకు ఇంటి దగ్గర ఎక్కడ అమ్మట్లేదు అనుకున్న వాళ్ళు తులసాకులు కూడా పెట్టుకోవచ్చండి. తులసాకు కూడా చాలా పవిత్రమైనది. ముఖ్యంగా గ్రహణం టైంలో ఖాళీగా ఉంటూ టైంపాస్ చేసే కన్నా కూడా దేవుడి నామస్మరణ చేయడం వలన చాలా పుణ్యం వస్తుందండి. ఇవి ఎప్పుడంటే అప్పుడు మనకి గ్రహణాలు అనేవి రావు కదా. సో ఈ గ్రహణం టైం అనేది చాలా మంచిదండి. మనం ఏదైనా సరే స్తోత్రాలు చదువుకోవడానికి కానీ, లేదా దేవుడి నామస్మరణ కానీ, జపాలు చేయడానికి కానీ చాలా మంచిదండి. వీలైన వాళ్ళు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇలాంటివి చదువుకోవచ్చు. లేదంటే స్తోత్ర పారాయణాలు కానీ, శ్రీమాత్రే నమః అని కానీ, లేదా మీ ఇష్ట దైవం నామం కానీ పఠిస్తూ ఉండాలి. ఇంటినే కాదు, దేవుడి ఫోటోలు, అలాగే విగ్రహాలు ఉన్నవాళ్ళు విగ్రహాలని అన్నిటినీ కూడా క్లీన్ చేయాలి. పూజా మందిరాన్ని కూడా మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని బొట్లన్నీ తుడిచి కొత్తగా మళ్ళీ బొట్లు పెట్టుకొని అప్పుడు మళ్ళీ దేవుడి మందిరంలో ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలండి. అయితే మనకి గ్రహణం అనేది మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత పోతుంది కదా. సో చీకటి పడిన తర్వాత బొట్లు తుడవకూడదు అంటారు. అలాగే ఆ రోజు మంగళవారం కాబట్టి ఆ రోజు క్లీన్ చేయకూడదండి. గ్రహణం విడిచిన వెంటనే మనం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దేవుడికి సంబంధించినవి ఎప్పుడైనా సరే నెక్స్ట్ డే క్లీన్ చేసుకోండి. ట్యూస్డే క్లీన్ చేయకూడదు కాబట్టి బుధవారం మార్నింగ్ క్లీన్ చేసుకోండి. అలాగే గ్రహణం టైంలో
గ్రహణం మొదలయ్యే ముందు స్నానం చేయడం చేయకపోయినా పర్వాలేదు, కానీ గ్రహణం విడిచిన తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాలండి. తలస్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా దేవుడి ఫోటోలకి, విగ్రహాలకైతే తప్పనిసరిగా క్లీన్ చేసుకొని కొత్త బొట్లు పెట్టుకోవాలండి. ఇది మనం ఇంట్లోనే కాదు, గుళ్ళో కూడా తప్పనిసరిగా పాటించే నియమం అండి. ఎంత పెద్ద గుళ్ళైనా సరే గ్రహణం విడిచిన తర్వాత ఖచ్చితంగా గుడి మొత్తం కూడా అణువు క్లీన్ చేస్తారండి. సో దేవతల పైన కూడా ఈ గ్రహణ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా మనం మళ్ళీ అన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. దేవుడి మందిరం మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతనే దీపాన్ని వెలిగించాలండి. ఈ దర్బలు మనకి గుడి దగ్గర, లేదంటే పూజా సామాన్లు అమ్మే దగ్గర, లేదు దగ్గరలో ఏదైనా మార్కెట్ ఉంటే ఆ మార్కెట్లో కూడా దొరుకుతాయండి. మీకు నెక్స్ట్ డే గ్రహణం అనగా ముందు రోజు నుంచే ఈ దర్బ అనేది అమ్మడం స్టార్ట్ చేస్తారు. లేదు మీకు ఇంకెక్కడ దొరకదు అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న ఏ గుడికి వెళ్ళినా సరే ఆ గుళ్ళో పంతులు గారిని అడగండి. ఖచ్చితంగా డబ్బులు ఏమి తీసుకోరు, దర్బ ఫ్రీగానే ఇస్తారు. బయట అయితే ఒక 10 రూపీస్ పెట్టి మనం కొనుక్కోవాలి. మీకు ఇంకా క్లియర్గా తెలియడం కోసం నేను ఈ వీడియోలో పిక్ యాడ్ చేస్తున్నానండి, దర్బా ఎలా ఉంటుందో. సో అదొకసారి చూడండి, లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఈ గ్రహణం టైంలోనే పౌర్ణమి గడియలు కూడా ఉన్నాయండి. మనకి గ్రహణం 6 గంటల వరకు ఉంటే పౌర్ణమి గడియలు సుమారుగా 5 గంటల వరకు ఉన్నాయి. సో గ్రహణం టైంలో పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి కొంతమంది ఉపవాసం చేయాలి అనుకున్న వాళ్ళు ఉపవసించవచ్చండి, చాలా మంచిది. కానీ పూజలు లాంటివి చేసినా కూడా ఫలించవు అంటారు. అంటే మనకి గ్రహణం మధ్యాహ్నం 2 గంటలకి మొదలవుతుంది కదా సుమారుగా. సో గ్రహణం మొదలయ్యే టైం నుంచి ఒక 3 గంటల ముందు వరకు కూడా ఆ గ్రహణ ప్రభావం వలన మనం ఏం చేసినా కూడా ఫలించదు అంటారండి. సో అందుకని మనం మంగళవారం తెల్లవారుజామున నది స్నానం చేసి దానం ఇచ్చి దగ్గరలో ఉన్న శివాలయానికి కూడా వెళ్ళి అభిషేకం చేయించుకోవచ్చండి. సుమారుగా ఒక 3 గంటల ముందు వరకు కూడా ఈ పనులన్నీ, పూజ కానీ ఏదైనా చేసుకోవచ్చు. గ్రహణం ఇంకొక 3 గంటల్లో మొదలవుతుంది అనగా ఏ పూజలు చేసినా ఫలించవు. సో వీలైనంత వరకు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా మీరు చేసుకునే పూజలన్నీ కూడా కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. చూసారు కదా, ఇది చాలామంది మేము నమ్మము, ఇవన్నీ కూడా నమ్మాలి, ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ రోజుల్లో. ముఖ్యంగా పాతకాలం నుంచి మన పెద్దవాళ్ళు, ఋషులు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక టైంలో అవి కరెక్ట్ అని చెప్పి రుజువు అవుతున్నాయి ఒక్కొక్కటి కూడా. సో ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టేసే కన్నా మన పెద్దలు మన మంచికే చెప్పారు అని చెప్పి ఈ నియమాలు పాటించడమే చాలా మంచిదండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎంతో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.